రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఓ మాట అన్నారు. తమిళనాడులో ఎలక్షన్స్ చాలా ఈజీగా అయిపోయినాయి విజయ్ గారికి అని చెప్పారు. అసల ఆయనకసలు ఏమాత్రం ఆలోచించే శక్తి ఉంటే నిజంగా ఈజీగా అయిపోతే ఆయనే ఈజీగా నక్కచ్చు కదా! ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత ఒంటరిగా పోటీ చేశాడు. తెలుగుదేశాన్ని తిట్టాడు, బీజేపీని తిట్టాడు, కమ్యూనిస్ట్ పార్టీ అన్నాడు, చెక్యువేరా అన్నాడు, మదర్ తెరీసా అన్నాడు. అన్నీ లెనిన్ అన్నాడు, అన్నీ అన్నాడు. కానీ ఇప్పటికీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. తర్వాత మళ్ళీ తెలుగుదేశానికి సపోర్ట్ చేశాడు. కూటమి అని చెప్పి ఆళ్ళు నగ్గారు. తర్వాత ఆయన మళ్ళీ విడిపోయి మళ్ళీ పోటీ చేశాడు. 2 చోట్ల ఓడిపోయారు. విజయ్ గారు ఏమి ఈజీగా నగ్గలేదండి. విజయ్ గారు చాలా కష్టపడ్డాడు. ముందు నుంచి ఆయన సినిమా స్టార్‌గా ముందు నుంచి కష్టపడ్డాడాయన. ఆయన స్వచ్ఛంద సేవా సంస్థలు చేశాడు. అందరికి సర్వీస్ చేశాడు. అన్నీ చేశాడు. ఆయనేం ఊరికే ఫోటోలు పెట్టుకొని నగ్గేయలేదు పవన్ కళ్యాణ్ గారు. ఏమాత్రం మీకు ఆలోచించే శక్తి ఉంటదని నేను అనుకోను. ఆయన ఈజీగా అయితే నగ్గలేదు. విజయ్ గారిలాగా అయితే ఒంటరిగా పోటీ చేయండి. లేదా మీరు కూటమితో ఎలాగా మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మళ్ళీ లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి దేవాంశుని కూడా మీరు మోతున్నారు కాబట్టి ఆల్ ద బెస్ట్. వచ్చే వచ్చే ఎలక్షన్స్‌కైనా మీరు ఒంటరిగా పోటీ చేసి కనీసం ఒక 25 సీట్లైనా మీరు నగ్గాలని కోరుకుంటున్నానండి. మీ ఫ్యాన్స్ మీ మాట వినరు. వాళ్ళు మీకు ఓట్లేయరు. జస్ట్ అరుత్తారు అంతే సీఎం అని. మీకా సీఎం అయ్యే ఉద్దేశం కూడా లేదు. ఆల్ ద బెస్ట్ అండి పవన్ కళ్యాణ్ గారు.